హలో పీపుల్, మై సెల్ఫ్ రేవతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్టర్ 360. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న క్లారిఫికేషన్. నేను అందరి పాస్టర్స్ గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ రిలీజియన్ని, దేవుడిని అడ్డు పెట్టుకొని జనాల్ని ఎడ్డి గొర్రెలు చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరైనా హర్ట్ అయితే దాంట్లో నేను చేసేదేం లేదు. రెండు వారాల నుంచి నాకు ఈ వెన్నుపూసలో సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లంతో విపరీతంగా బాధపడుతున్నాను. ఎవరన్నా పిలిస్తే నేను మొత్తం మనిషినే తిరగాలి, నా మెడ తిరగదు ఆ పరిస్థితి. ఇది 2021లోనే నాకు ప్రాబ్లంగా వచ్చింది. తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతావు అని చెప్పారు. ఇప్పుడు తగు జాగ్రత్తలు అంటే ఇక్కడ రెస్ట్ అండ్ దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ అని అనుకుంటే మీరు డైరెక్ట్గా సాంబార్ బకెట్లో కాలేసినట్టే అనమాట. నా లెఫ్ట్ సైడ్ పిక్చర్ అది. పైనుంచి బ్రెయిన్ నుంచి కిందికి వస్తున్న నరాన్ని ప్రెస్ చేస్తుంది బాగా, చూడండి మీరు. అక్కడ ఫస్ట్ ఫోన్లో ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు దారి చూపిస్తాడని చెప్పి. ఇన్ని ఎవరో ఒకరికి కాల్ చేస్తే ఆమె దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పిందండి. సూపర్ రాచారి, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇలాంటివి వస్తాయి సమస్యలు. ఇలాంటి సమస్యలు వస్తాయన్నా, వస్తే పోవాల్సింది పాస్టర్స్ దగ్గరికి, హోమ్స్కి కాదు, హాస్పిటల్కి. ఇది ఎక్సర్సైజుల ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా ఇది మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫిజియోకి ట్రీట్ అయ్యేదైతే ఆ డాక్టర్ సర్జరీ ఎందుకు సజెస్ట్ చేస్తాడ్రా? వాడేమన్నా కోవిడ్ పాస్డ్ అవుట్ స్టూడెంటా? పడిపోయి కింద పని కాకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఒరే ఆజాము, ఏమంటున్నాడు రా ఇంతకి? నాకు మాత్రం ఏం తెలుసక్క, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తప్ప నాకు ఏం అర్థం కాలేదు. ఆయన ఏమన్నాడో ఆ జీసస్ కే తెలియాలి. మరి ఎవరో ఒక లేడీకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా. ఏటన్నా కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నావా? ఇన్ఫెక్షన్ చూస్తున్నా. సంబడి లేడీ ఎవరు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా. ఎవరది? ఎవరిదని వాళ్ళని అడుగుతావేంటన్నా? నువ్వే చెప్పావుగా చూస్తున్నా అని. లేడీ అన్నావు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ అన్నావు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నాడు, ఆ పర్సన్ చూడలేవా? ఎవరది? కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నది. ఎర్రగడ్డ సంతలో 100కి 2 అన్నట్టు ఏట్రా నీ బాధ? జీరో లాకి మా బామా చియా తెరాదశనంద బ్రాందశంద్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? హరే కమా సుష్ ఉష్. నేను బట్ట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నా క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. అవి కిడ్నీలా లేక ఇడ్లీలా వేడికి మాడిపోనీకి? ఏడ దొరికింది సంతరా ఇది? పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. రాత్రి 9:30 నుంచి 10 గంటల వరకు నొప్పి చూసిన. ఇది తమాషా కాదు, మ్యాజిక్ కాదు. దేవుడు నడికడ. రిపోర్ట్స్ చూస్తున్నా, ఏదో నాకు కనబడుతుంది 0.7 ఏదో కనబడుతుంది. కరెక్టా? ఎన్ని చూస్తావన్నా నువ్వు? కిడ్నీలో ఇన్ఫెక్షన్ ని చూస్తావు, అబ్డామిన్ లో పెయిన్ ని చూస్తావు, ఆఖరికి రిపోర్ట్స్ లో స్టోన్ సైజుని కూడా చూస్తాడంటే ఈయన. అవి కల్లా లేకపోతే మైక్రోస్కోపిక్ లెన్సా? స్వస్థత అయిపోయింది. స్వస్థత దొరికిందంటారా? మనం కూడా ఈ యాప్ నుంచి తీసి దొబ్బి ఒక మైక్ పట్టుకుని ఊష్ ఫట్ అని అనుకుంటే పోదాం మనం కూడా. పిల్ల రాత్రి నిద్రపోవట్లేదా? ఫస్ట్ ఆ పిల్ల దగ్గర ఫోన్ తీసుకోండి, ఆటోమేటిక్ గా నిద్రపోతుంది. ఆ పాప గ్రీన్ కలర్ నాకు డెవిల్ కనబడుతుంది. వీటి కళ్ళు పీకి దొబ్బితే కానీ సరిపోతుంది, డెవిల్ కనిపిస్తుంది అంట. డెవిల్ నీ ఓవర్ యాక్షన్ కి గుండె ఆగిపోయింది అనుకుంటారు ఆ పిల్లకి. తర్వాత ఇక్కడ మా డాడీ గారు, మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకి కూడా అమ్మఒడి వచ్చిందండి. ఏటమ్మా, డాడీ గారు మమ్మీ గారు ప్రేయర్ చేస్తే మీకు రేషన్ కార్డు అలాగే అమ్మఒడి వచ్చేసాయా? ఎలారా ఇలాగా? అందరూ అడిగేవాళ్ళు, ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని. ఇప్పుడు ప్రేయర్ వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా, అందరు అడుగుతున్నారు. అక్క, ఒక 10 రూపాయలు పెడితే హెయిర్ కలర్ వస్తుంది, అదొక ఆప్షన్ ఉందో తెలుసా నీకు? దానికి ప్రేయర్ అవలే అవసరం కానయం. ప్రేయర్ చేశాక స్కిన్ బ్రైట్ అయిందని చెప్పలేదు. ఒరే ఆజాము, ఇంత స్క్రాప్ నేను చూడలేనులే, కానీ కొంచెం సేపు ఏదైనా మంచి జీసస్ సాంగ్స్ పెట్టరా. ఇటు రారా నువ్వు. ఏంటక్కాయ్? నేను భక్తి పాటలు పెట్టరా అంటే నువ్వు ఐటమ్ సాంగ్ పెడతావేంట్రా? అక్క నీకు షుగరా? ఎందుకురా? ఏం లేదు, ఫుల్ వీడియో చూసి ఆడవాలి కదా. అంటే ఎస్, ఇది జీసస్ సాంగ్. జీసస్ సాంగా? నాకేంటి మరి పుష్ప సాంగ్ లా అనిపించింది. సర్లే, ఏదో ఒకటి తగలెట్టు. I love you Jesus, happy birthday Jesus. అంటావా ప్రభువా, అంటావా ప్రభువా. అరే ఫస్ట్ వాడిని ఆపరా బాబు ప్లీజ్. ఏంటి దీనికే? నెక్స్ట్ వచ్చేది చూడు. రే, నా మీద ఇలాంటి స్కీములు ఎట్టకరా ప్లీజ్.
బాబాయ్ ఏముంది ఇందులో డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు తెలుసును కరోనా వైరస్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో కరోనా వైరస్ సమాధి చేసేసాం స్టాంప్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో తొక్కేసాం తొక్కండి అందరూ తొక్కండి తొక్కండి సార్ తొక్కండి 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 కరోనా వైరస్ ను తొక్కండి 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 కరోనా వైరస్ ను తొక్కండి 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 ఏదో మూవీ సాంగ్ పెట్టావు మార్చు. నువ్వు అరవకుండా చూడు ఫస్ట్. వాడికే నేను డాడీలా ఉన్నాను, వాడు నా కొడుకేంటి? మాధవి, నేను మహబూబ్ కాలేజ్ నుంచి వస్తున్నా మమ్మీ. మమ్మీయా? నా బాబు నడవట్లేదు. అయితే 1 year 1.5 1 year 1.5 year? ఫస్ట్ అది ఫిక్స్ అవుదాం. 1.5 year అయినా కూడా నడవకపోతే నేను స్వస్థత కోసం వచ్చాను. అసలు అప్పుడు వెళ్ళాల్సిందే పీడియాట్రిషియన్ దగ్గరకమ్మా. లేదు, నేను యూట్యూబ్ లో చూసాను, హోమ్ కి వెళ్తే హీల్ చేస్తారు. ఒరే ఆజాము, ఈమె వదిలేలా లేదేంట్రా? సర్లే, మనం కూడా చాలా వీడియోస్ చూసాం కదా ఇప్పుడు దాకా, ఫాలో అవుదాం వాటిలో కొన్ని టిప్స్. ఓకే, స్వస్థత అయిపోయింది. Okay guys, that's it for this video. Please do like, share and subscribe to Chatter 360. Okay, bye.